జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీరందరూ కూడా నాకు తెలిసినంత వరకు శర్మిష్ఠా పనోలి అనే పేరు వినే ఉంటారు ఈ మధ్య సోషల్ మీడియాలోను డిజిటల్ మీడియాలోనూ ఈ పేరు బాగా వినపడుతుంది దీనికి ఒక బలమైన కారణం కూడా ఉంది ఇంతకు ఆ కారణం ఏంటి అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా మొత్తానికైతే ఈ న్యూస్ విన్నారంటే మీరందరూ కూడా సంతోషపడతారు ఓకేనా ఈ శర్మిష్ఠా పనోలి మహారాష్ట్రకు చెందినటువంటి లా కాలేజీ స్టూడెంట్ అన్నమాట ఈ అమ్మాయి వయసు వచ్చేసి 21 సంవత్సరాలు ఎంత కేవలం 21 సంవత్సరాలు అయితే ఈ శర్మిష్ఠా పనోలి లా కాలేజీలో 4వ సంవత్సరం చదువుతుంది ఈమె బహుశా మన ఝాన్సీ లక్ష్మీబాయి ఉంది కదా ఆ ఝాన్సీ లక్ష్మీబాయి అంశలో పుట్టిన అమ్మాయి అయి ఉండొచ్చు ఈ మాట నేనేం ఊరికే అనడంలా ఈ న్యూస్ విన్నారంటే మీరు కూడా ఒప్పుకుంటారు అందుకే ఈ అమ్మాయి దేశ వ్యతిరేక శక్తులను తన పోస్టుల ద్వారా చీల్చి చెండాడుతూ ఉంటుంది దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళపైన నిప్పుల వర్షం కురిపిస్తుంది అలాగే మన భారత సైన్యానికి మద్దతుగా వాళ్లకు భరోసా కలిగించేలా ఈమె పోస్టులు అయితే పెడతా ఉంటుంది అనమాట అయితే సహజంగానే ఈ శర్మిష్ఠా పనోలి ఒక అమ్మాయి పైగా కాస్త అందంగా ఉండడంతో ఈమె పోస్టులు వీడియోలు అన్నీ కూడా విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయన్నమాట పాకిస్తాన్ ఏదా తీవ్రవాద దేశం అనేటువంటి పాకిస్తాన్ తీవ్రవాదులు మన దేశంలో చేసినటువంటి పెహల్గాం తీవ్రవాద దాడి గురించి మాట్లాడినటువంటి ఏదా చాలా మంది మాట్లాడాల అసలు దేశంలో ఇలాంటి ఉగ్రవాద దాడి జరిగింది అమాయకులైనటువంటి హిందువులు చనిపోయినారని కూడా ఏ ఒక్కరు కూడా మాట్లాడాల అర్థమవుతుందా అటువంటి దేశద్రోహులను ఏది నోరు తెరవని దేశద్రోహులను అలాగే బాలీవుడ్లో ఉండేటటువంటి నటీనటులను అదేవిధంగా దర్శక నిర్మాతలను క్యారెక్టర్ ఆర్టిస్టులను తన పోస్ట్ ద్వారా అదేవిధంగా వీడియోల ద్వారా ఉతికి ఆరేసింది సరే కరెక్టే మంచి పనే కదా ఈ క్రమంలో ఈ శర్మిష్ఠా పనోలి బరువైనటువంటి పదాలను ఉపయోగించి కొంత కఠినమైన పదజాలాన్ని వాడింది వాడాలి కూడా ఇప్పుడు మన దేశం పైన ఎవడో మన శత్రు దేశం నుంచి వచ్చి ఆ ఉగ్రవాద ముండాకుడుకులంతా వచ్చి మన దేశంలో దాడులు చేస్తే మన వాళ్ళ పొట్టన పెట్టుకుంటే నువ్వు నోరు తెరచలేదంటే అప్పటికి ఏమని అర్థము నువ్వు భారతీయుడు బన్నా లేకపోతే నువ్వు లపాకీ గాడి బన్నా నువ్వు ఎవరికి పుట్టినట్టు స్పందించాలి కదా ఖండించాలి కదా మన వాళ్ళకి మద్దతుగా నిలబడాలి కదా ఏమీ తెలియనట్టు నీకు సంబంధం లేనట్టు నువ్వు ఉన్నావంటే అప్పుడు నువ్వు ఎవరు గాడిద ముండాకుడక ఇప్పుడు ఎవరు అంటాలే సినిమాలలో ఏది నేను అందరినీ అనడంలే సినిమాలలో మొహానికి రంగులు వేసుకొని హీరోలుగా చలామణి అయ్యే వెధవలు పెహల్గాం లాంటి సంఘటనలను కనీసం ఖండించకపోవడం కూడా దేశద్రోహం కిందకే వస్తుంది నా దృష్టిలో అయితే వస్తుందా రాదా మీకు అనిపిస్తుందా లేదా కనీసం ఖండించడానికి కూడా భయపడే పిరికి సన్నాసులకు హీరోలుగా సినిమాల్లో నటించే అర్హత ఉండదంటారా ఒకసారి ఆలోచించండి మీరు కూడా సరే మన హిందూ ఆడపడుచున్నటువంటి శర్మిష్ఠా పనోలి పెహల్గాంలో జరిగినటువంటి ఈ తీవ్రవాద దాడికి సపోర్ట్ చేస్తున్న జిహాదీలపైన విరుచుకుపడింది మతం కోసం మనుషులను చంపడం ఏదిరా పిచ్చిముండా కొడకల్లారా మధ్యయుగ నాటి పరిస్థితులను ఇప్పుడు చూడాలనుకుంటే మీ మతంలోనే చేరాలా అయినా మనుషులు చంపని చెప్పేసి మీ దేవుడు చెప్పినాడా మత పిచ్చిముండా కొడకలారంటూ కొంచెం తీవ్రమైనటువంటి భాషనే ఉపయోగించి వీడియోలు పెట్టింది సరే ఏ మతం అయితే ఏముండదు ఇప్పుడు మనుషులు చంపని చెప్పి మతాలు చెప్తున్నాయా అన్ని మతాలు ఇప్పుడు సనాతన ధర్మం ఏముండదు చంపని చెప్తాను ఎవరన్నా పోయి అమాయకుల్లో పోయా మీకు కాదు ధర్మం కోసం సనాతన ధర్మం కోసం హిందుత్వం కోసం పోయి అమాయకులందరినీ పొట్టం పెట్టుకోమని చెప్పి సనాతన ధర్మం చెప్పిందా లేదు కదా మరి అలాంటప్పుడు మిగతా వాళ్ళు కూడా అదే పని చేయాలి కదా అంతా మంచిగా అయితే కనీసం చెప్పేవాళ్ళైనా కూడా ఆయన ఇది తప్పు ఇది ఒప్పు ఇట అని చెప్పి చెప్పాలి కదా గురువులు కావచ్చు మత పెద్దలు కావచ్చు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలాంటి మంచి మాటలు చెప్పాలి కదా ఆమె అన్న మాటల్లో తప్పేమన్నా ఉండదా మతం కోసం మనుషులను చంపేది ఏంది అని చెప్పి మాట్లాడింది అసలు ఒకరిని చంపే హక్కు ఎవరిచ్చారంటాలే వాళ్ళు ఏమన్నా తీవ్రవాదులా సామాన్యులే స్వామి టూరిస్టులు వాళ్ళు ఏదో కుటుంబాలతో కలిసి ఏదో సంతోషంగా గడిపేదానికి అడిగిపోతే వాళ్ళని పట్టుకొని చెప్పినారు అసలు మానవత్వం అనేది లేని వెధవలకు ఈ ప్రపంచంలో చోటే లేదు చెప్పాలంటే ఇవ్వకూడదు కూడా క్రూర మృగాలు కూడా తమ కడుపు నిండిన తర్వాత ఏ జంతువు కూడా హాని చేయవు కానీ ఈ జిహాదీగాళ్ళు అదేవిధంగా ఈ ఇస్లామిక్ తీవ్రవాదులు ఈ రాడికల్స్కు మనుషులను చంపడానికి పవిత్ర యుద్ధం అని చెప్పేసి దానికి ఒక పేరు ఒకటి పెట్టినారు ఏది జిహాద్ అంటూ ఉంటారు కదా అది పవిత్ర యుద్ధం అంట ఇలాంటి 4th క్లాస్ వెధవలను ఈ శర్మిష్ఠా పనోలి ఆ మాత్రం తిట్టడంలో నా దృష్టిలో అయితే తప్పులేదు అంతే కదా ఇప్పుడు పర్టికులర్గా అమ్మాయి ఏదన్నా ఒక మతాన్ని కించపరిచేలా మాట్లాడంటే అది తప్పే ఎందుకంటే ఒక మతం అన్నాక మంచి వాళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు ఇప్పుడు నేను కూడా చెప్తున్నా కదా ఇప్పుడు హిందువుల్లో పుట్టిన వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు లేరని చెప్పి నేను చెప్పను పొరంబోక ముండా కొడుకులు ఉన్నారు మనం చూస్తూనే ఉన్నాం మన దేశానికి వెనుపోటు
పొడిచేవాళ్ళు కూడా ఉండారా లేరా? అట్నే ప్రతి మతంలో మంచి చెడు అనేది ఉంటుంది. కాదంటే ఒక చోట ఎక్కువ ఉంటుంది, ఒక చోట తక్కువ ఉంటుంది, అదే తేడా. కానీ ఇక్కడ ఒక మాట చెప్పాలా, ఇవన్నీ తెలిసే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా శర్మిష్ఠా పనోలికే సపోర్ట్ చేశాడు. ఇంకా ఆయన సపోర్ట్ చేశాడంటే ఆవిడ విషయంలో, అమ్మాయి విషయంలో ధర్మం ఉంటేనే కదా సపోర్ట్ చేస్తాడు, ఊరికి ఎందుకు సపోర్ట్ చేస్తాడా? ఇకపోతే శర్మిష్ఠా పనోలి ఆ పోస్ట్ పెట్టగానే జిహాదీ ప్రపంచం మొత్తం కూడా ఒకటైపోయిందియా. మాకు అన్యాయం జరిగిపోయింది, ఇది అక్రమము, ఇది పైశాచికత్వం, ఏది అమ్మాయి మాట్లాడిందంట. ఆమెను సర్తన్ సే జుదా చేస్తాం అంటే ఆమె తలను శరీరం నుంచి వేరు చేస్తామంటూ అంటే ఏంది, వాళ్ళ దృష్టిలో తల నరుకుతామని చెప్పేసి ఈ జిహాదీ గాళ్ళంతా కూడా స్టేట్మెంట్లు ఇవ్వడం ప్రారంభించారు. వీళ్లకు పని పాట ఏముండదు. ఈ నిష్ఠదరిద్రులు ఈ విధంగా ఎవరు దొరుకుతారా, ఎవరి మీద పడదామని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. అంటే వీళ్ళు మాత్రం ఎన్ని తప్పులైనా చేయొచ్చు. పక్కన వాళ్ళు పోయి ఏదైనా పండగలు చేసుకుంటా ఉంటే వాళ్ళ మీద రాళ్ళు దాడులు చేయొచ్చు, శోభయాత్రలు చేసుకుంటా ఉంటే వాళ్ళ మీద రాళ్ళు దాడులు చేయొచ్చు. వాళ్ళు కనీసం ఏమి అకారణంగా ఏమైనా చేయొచ్చు. కానీ వీళ్ళు మాత్రం అన్యాయాన్ని అన్యాయమని, ధర్మం వైపు నిలబడాలని, ధర్మం కోసం వీళ్ళు నోరు కూడా ఎత్తకూడదు. ఏమన్నా మాట్లాడితే తల నరుకుతూ ఉంటారు. ఇది పరిస్థితి. సరే, ఇక ఈ శర్మిష్ఠా పనోలి ఆ పోస్ట్ను డిలీట్ చేసి, ఏది ఆ అమ్మాయి పెట్టిన పోస్ట్ డిలీట్ చేసి సారీ చెప్పింది. ఎవరి మనోభావాలనైనా కూడా కించపరిచుంటే నన్ను క్షమించండి అంటూ పోస్ట్ కూడా పెట్టింది. సరే, మరి శర్మిష్ఠా పనోలి తాను తప్పు చేయకపోయినా అర్థమవుతుందా? సరే, నా వల్ల ఎవరైనా కూడా బాధపడి ఉంటే అందుకు క్షమించండి అని చెప్పేసి ఏదో ఆవేశంలో ఆ పోస్ట్ పెట్టానని చెప్పింది కదా. మరి ఈ మత పిచ్చి ముండా కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైలెంట్ అయిపోవచ్చు కదా, మీకు అర్థమవుతుందా? కానీ వీళ్ళు అలా చేయాల. ఎందుకంటే వీళ్ళు మనుషులు కాదు కదా, జాంబీగాళ్ళు వీళ్ళంతా. ఎలాగైనా సరే ఈ శర్మిష్ఠా పనోలిని జైలు పాలు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఇందుకోసం పశ్చిమ బెంగాల్ జిహాదీ నాయకుడైనటువంటి వజహత్ ఖాన్ ఈ మమతా బెనర్జీ అండదండలతో కలకత్తాలో మన శర్మిష్ఠా పనోలి పైన కేసు పెట్టాడియా. ఆ అమ్మాయి ఉండేది ఆడ, వాడు కేసు పెట్టింది ఆడ, అది కూడా దైవదూషణ అని చెప్పేసి కేసు పెట్టాడు. వాడెట్టటోడు కూడా చెప్తా ఆగండి. నిజానికి శర్మిష్ఠా దైవదూషణ చేసింది అయితే ఏమిలే. ఇక ఎలాగైనా సరే ఈ మమతా బెనర్జీ ప్రభుత్వం ఈ శర్మిష్ఠాను అరెస్ట్ చేయాలని చెప్పేసి సంకల్పించి కోర్టు ద్వారా శర్మిష్ఠాకు నోటీసులు పంపించింది. దీంతో శర్మిష్ఠా పనోలి ధైర్యంగా కలకత్తా పోలీసుల ముందు లొంగిపోయింది. చెప్పాలంటే గుర్గావ్ దగ్గర ఈ అమ్మాయిని వాళ్ళు ఈ కలకత్తా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక శర్మిష్ఠా మీద కేసు పెట్టినటువంటి మమతా బెనర్జీ అనుచరుడైనటువంటి ఈ వజహత్ ఖాన్ మన హిందూ దేవీ దేవతలను దూషిస్తా అనేక పోస్టులు పెట్టాడు. అతి దారుణమైన ఫోటోలను పోస్ట్ చేశాడుయా, హిందువులను, హిందూ దేవీ దేవతలను అవమానిస్తా. దీంతో ఈ వజహత్ ఖాన్ గాడి మీద అస్సాం, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో మన హిందూ సంఘాలు కేసులు పెట్టాయి. అంతే, ఇక ఈ వజహత్ ఖాన్ గాడు బెదిరిపోయినాడు. వెంటనే అండర్ గ్రౌండ్కి వెళ్ళి దాక్కున్నాడు. పైగా వీడు ఏం తెలిసినా ఏది ఇన్ని పనులు చేసేవాడు ఒక ముస్లిం సంస్థకు అధినేత కూడా అయినప్పటికీ భయపడిపోయి కలకత్తాలోని ఒక రహస్య ప్రదేశంలో దాక్కున్నాడట. కానీ మన శర్మిష్ఠా పనోలి అమ్మాయి అయినప్పటికీ ధైర్యంగా పోయి పోలీసుల ముందుకు వచ్చి లొంగిపోయింది. అయితే శర్మిష్ఠా పనోలిను జైల్లో వేయించాలని, కనీసం 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించేలా చేయాలని చెప్పేసి మమతా బెనర్జీ ప్రభుత్వం, అదేవిధంగా ఈ జిహాదీగాళ్ళు విశ్వ ప్రయత్నం చేశారు. శర్మిష్ఠాకు బెయిల్ రాకుండా అనేక విధాలుగా ప్రయత్నం చేశారు. కానీ ఫైనల్గా మన శర్మిష్ఠా పనోలినే విజయం సాధించింది. ఆమెకు కలకత్తా హైకోర్టు బెయిల్ అయితే మంజూరు చేసింది. అది ఆ విషయమా? కాదు, 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించాలంట. ఏం చేసింది అంతగా తప్ప అమ్మాయి? ఏం చేసిందంటలే. ఆ లెక్క ప్రకారం అయితే సనాతన ధర్మాన్ని కించపరిచే వాళ్ళు, హిందువులను అనగదొక్కాలనుకునే వాళ్ళు, వాళ్ళ ఊసురు తీసేవాళ్ళు అసలు భూమి మీదనే ఉండకూడదు. ఆ లెక్క ప్రకారం అయితే ఎంతమంది లేరా? మీరు కూడా ఒకసారి ఆలోచించండి. తప్పు ఏదైనా ఉంటే తప్పనే మాట్లాడదాం. అది ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఎవరైనా అంతే. ఇప్పుడు మనోళ్ళలో కూడా చెప్తా మాట, చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు. మొన్న మీరు కూడా చూశారు, ఉత్తరప్రదేశ్లో ఒక గలీజ్ ముండా కొడుకు, మనోడేవాడు, ఎవడు హిందువే, ఓడి పోయి ఒక బుర్కా వేసుకొని ఒక ముస్లిం అమ్మాయి ఏదో దావం పెట్టి పోతా ఉంటే బలవంతంగా పోయి అమ్మాయికి ముద్దు పెట్టినాడు. ఏం చేశారు యోగి గారా? పట్టుకొని కాళ్ళు నడవలేకుండా కాళ్ళతో కూడా ఎరగొట్టించాడంటే. అది తప్పు ఎవడు చేసినా కూడా తప్పనే చెప్పాలా, అంతేగాని ఇది అంత కరెక్ట్ కాదు కదా. మనము మన దేశానికి సపోర్ట్ చేయాలా, అంతేగాని పాకిస్తాన్ తీవ్రవాదం ఉండకూడకులకు మనమేం చేయాలి సపోర్ట్ చేసేదా? కనీసం ఎవరైనా గలీజు పుట్టకలు పుట్టింటేనే అటోళ్ళు సపోర్ట్ చేసేది, అట్ట మాటలన్నీ కూడా మాట్లాడేది. ఏమంటారా మిత్రులారా?
ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.